హాయ్ అండి. తండేలు 6 డేస్ కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ రాబడుతుందండి. రోజు రోజు కొంచెం కలెక్షన్ తగ్గుతున్నప్పటికీ పర్లేదు అనిపిస్తుంది. మంచి కలెక్షన్లో రాబడుతుంది. 6 రోజులకి మీకు చూస్తే దాదాపు 84 కోట్ల దాకా అయితే క్రాస్ అయితే రావడం చూసాం. ఇంకా 16 కోట్ల దూరంలో అయితే మీరు ఇది దూరంలో ఉంది మనకి టార్గెట్కి అయితే. నియర్ 85 కోట్లు ఉంది అటు ఇటు అనుకోవచ్చు. మీరు 85 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ రాలేదు కానీ వచ్చిన అంచనాల ప్రకారం అయితే 4.5 4.7 అంటున్నారు. ఓవరాల్ చూసుకుంటే నాకు తెలిసి నియర్ మొత్తం చూసుకుంటే నాకు తెలిసి కొన్ని అఫీషియల్గా చెప్పరు కదా, ఆ లెక్కలు కూడా చూసుకుంటే వాళ్ళు పోస్టర్ వేస్తారు. ఆ లెక్కలు కూడా చూసుకుంటే నాకు తెలిసి నియర్ 85 కోట్లు అయితే క్రాస్ అయితే వచ్చినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా ఇంకొక 15 కోట్ల దూరంలో అయితే 100 కోట్ల గ్రాస్కి అయితే దగ్గరలో ఉంది తండేలు అయితే. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఈజీగా రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు గురువారం శుక్రవారం మళ్ళీ వీకెండ్ వస్తుంది, శని ఆదివారాలు వస్తాయి కాబట్టి ఆ రోజుల్లో మళ్ళీ ఒక 6-7 కోట్లు వచ్చినాయి అనుకుంటే ఈ 2 రోజుల్లో మీకు ఒక 5-6 కోట్లు వచ్చినాయి అంటే ఓవరాల్గా అయితే మీరు అయితే రీచ్ అయిపోతుంది ఈజీగాని. చూడాలి మరి. ఈ వీకెండ్ లోపు మీకు 100 కోట్లు గ్రాస్ వచ్చిందంటే మనకు మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది తండేలు మూవీ అయితే. అలానే నాగచైతన్య కెరియర్లో బెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, బెస్ట్ అవుతుంది. అలానే నాగార్జున అందరైతే ఈ సినిమా గురించి చాలా పోగొట్టడం చూసాం మనం అయితే. ఓవరాల్గా అయితే చాలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయితే వచ్చింది. అది నాగ చైతన్య కెరియర్ బెస్ట్ వచ్చింది కాబట్టి అంత హ్యాపీగా ఉంది. అలానే అరవింద్ గారి పట్టిందల బంగారమైనట్టు మళ్ళీ అరవింద్ గారికి అయితే మంచి హిట్ అయితే పడింది. చాలా రోజుల తర్వాత చాలా లేట్గా అయితే సినిమా వచ్చింది. వాళ్ళ బ్యానర్లు అయితే చూడాలి. ఇంకా రెగ్యులర్గా అయితే చేస్తున్నారంటే సినిమాలు అయితే. మరి చాలా లేట్ తర్వాత వచ్చింది. వచ్చినా కూడా మంచి సాలిడ్గా అయితే కంబ్యాక్ ఇచ్చారు. అలానే బన్నీ వాసు దీన్ని ముఖ్యంగా తనే మొత్తం నిర్మించాడు సినిమా. గీతా ఆర్ట్స్ 2 నుంచి అయితే వచ్చింది ఇది, G2 నుంచి. చూద్దాం మరి. ప్రస్తుతం ఆయన ఇప్పుడే చెప్పిన మాటే 100 కోట్లు అయితే కొడతామని చెప్పాడు అన్నట్టుగానే దగ్గరికి అయితే వచ్చింది. పోస్ట్ వేసినాకైతే ఇంకా రచ్చ అయితే మొదలెడతారు. వీళ్ళు రెగ్యులర్గా అయితే లేదో ఇంకా సక్సెస్ మీట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఎలా అయితే మీటింగ్లు పెట్టారు, వీళ్ళు కూడా రెగ్యులర్గా అయితే సక్సెస్ మీట్లు అయితే పెడుతూ ఉన్నారు, చేసుకుంటూ ఉన్నారు. తప్పలేదు. ఎందుకంటే కెరియర్ బెస్ట్ కలెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఫంక్షన్లు అయితే చేసుకోవాలి. ఎందుకంటే నాగార్జున కూడా ఆ మాట అన్నాడు కదా, మేము చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ మీట్కి అయితే వచ్చానని అయితే అన్నాడు. ఎందుకంటే అఖిల్ కానీ నాగార్జున కానీ అంత పెద్ద హిట్లు అయితే రాలేదు. అంతకుముందు స్వామిరారా హిట్ అయింది కానీ యావరేజ్ హిట్ అయింది, అంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు సంక్రాంతికి వచ్చినప్పటికీ స్వామిరారా. మరి అఖిల్ ఈ సినిమా అయితే 100 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుంది కాబట్టి సంబరాలు చేసుకోవడం తప్పలేదు. చూద్దాం మరి. మంచి దీని తర్వాత మరి నాగ చైతన్య ఎలాంటి సినిమాలు చేస్తారనేది ఉత్కంఠగా ఉంటుంది. ఒక కొత్త దాంట్లోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన చెప్పుకుందే రంగస్థలం, పుష్ప ఇలాంటి క్యారెక్టర్లు వాళ్ళకి మంచి కెరీర్ బెస్ట్గా ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఈ తండేలు అలా అవుద్దని ముందుగానే అతను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళ అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు సినిమాని అయితే ఆదరించి మంచి బ్లాక్ బస్టర్ చేశారు. అన్ని ఏరియాలో బాగా సాలిడ్గా నడుస్తూ ఉంది. మీరు చూస్తే ఇంకా ఒక వారం అయిపోయినా కూడా మీకు ఇంకా దాదాపు 3 కోట్ల 2 కోట్ల 4 కోట్ల 5 కోట్ల షేర్ గ్రాస్ వస్తుందంటే సినిమాలో పొటెన్షియల్ ఉన్నట్టే. బాగా ఆదరిస్తున్నారు జనాలు. చూద్దాం మరి 100 కోట్లు ఎంత తక్కువ టైంలో కొడుతుందని చూడాలి. చూద్దాం మరి ఏం జరగబోద్దు నెక్స్ట్.